మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాకు ఇచ్చిన సమయమును బట్టి నా ప్రభువా, మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఈ వాక్య వర్తమానమును అందించగల సమర్థుడివి, శక్తి గలవాడివి నేను కాదు ప్రభువా. నేను మనిషిని. పరిశుధాత్ముడా, నీ పరిశుధాత్మ గురించి నువ్వే ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని, నీ కృపా వాత్సల్యతను కుమ్మరించమని నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ప్రతి సంవత్సరం కూడా మనం క్రిస్టమస్ రోజుల్లో ప్రభు అయిన యేసు క్రీస్తు జననము గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు తన మరణము గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ స్థానంలో నేను మొట్టమొదటిగా చెప్తున్నాను కనుక మరి ప్రభు అయిన యేసు క్రీస్తు జననము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యము, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు అభ్యంతరం పరిశుధాత్మ వలన కలిగినది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాస్తవానికి ఒక పురుషుడు మరి పెళ్లి కాకముందే, భార్యాభర్తలు కూడక మునిపే మరి గర్భవతి అయ్యింది అంటే 100 రకాలైన ఆలోచనలు కలుగుతాయి. ఎందుకని, దేనికని? నేను కూడలేదు, ఈమెలో ఏదో పొరపాటు ఉంది, ఈమెలో తప్పు ఉంది, వేరొక పురుషునితో అక్ర సంబంధం ఉన్నది అని ప్రజలు అంటారు అని కూడా ఈయన కూడా ఆలోచిస్తున్నాడు. మరి సైన్స్ ఏమంటుంది? ఒక పురుషుడు ఒక స్త్రీతో స్నేహము చేస్తేనే, సాంగత్యం చేస్తేనే తప్పునిచ్చి మరి బిడ్డలు కలగరు. మరి ఏ డాక్టర్ దగ్గరికన్నా వెళితే ఏమంటాడు? నీలో లోపం ఉంది, అందువల్ల పుట్టలేదు అంటాడు. లేదా భార్యలో లోపం ఉంటే భార్యలో లోపం ఉంది అని చెప్తాడు. మరి ఏ డాక్టర్ అయినా కానీ బిడ్డలు కలగాలి అంటే మరి సైన్స్ ఏమంటుంది? మాతృత్వం పొందాలి స్త్రీ అంటే సైన్స్ ప్రకారంగా మనం చూడాలి. అలాగే ఇక్కడ కూడా యోసేపు ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి అంటే ఆమె గర్భవతి అని తెలిసింది. ఈ గర్భవతిని ఎలా నేను పెళ్లి చేసుకుంటాను? వివాహానికి సిద్ధపరిచారు, అనగా ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత మరి ఈ లోపలనే ఈ వార్త తెలవంగానే ఏ పురుషుడికైనా సరే అనుమానం ఆడమనిషి మీద ఖచ్చితంగా వస్తుంది. అది లోకరీతి, మానవ నైజం. అని పరిశుధాత్మ వలన గర్భము ధరించినది అనడానికి చెప్పేదాకా తెలియదు కదా, చెప్తేనే కదా తెలిసింది. చెప్పాడు కనుక ఆయన స్వీకరించి ఆమెను హత్తుకున్నాడు. మానవులు కనుక వాస్తవానికి 100 రకాలైన ఆలోచనలు ఆలోచిస్తాం. ఈ మాటకి ఒక మాట చూపించి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను. యోహాను సువార్త 8:41 చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి క్రియలు చేయుచున్నారు వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 41వ వాక్యము. ఎందుకంటున్నారు ఆ మాట? ఇక్కడ యోసేపు ఒక పురుషుడు కలవకుండా స్త్రీ గర్భము ఎలా ధరించింది? ఇది జరగదే, ఈమెని ఎందుకు నేను అల్లరి చేయాలి? రహస్యంగా ఈమెని నేను విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టి భూమి మీదకి వచ్చి ఆయన సువార్త ప్రకటించుతున్న రోజుల్లో
ఈ యోహాను గారు చక్కగా ఆయన పక్కన ఉన్నాడు కనుక ఆయనని హేళన చేసిన మాటని ఇక్కడ రాశారు. ఎందుకని? ఇలాంటి నిందలు వస్తాయనే యేసేపు ఆనాడు వేదన రోదన పడుతూ ఎంతో దిగులుతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ నింద రానే వచ్చేసింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన దేవుని వాగ్దానము వలన పుట్టినవాడు. అయితే ఈ మానవుడు నింద వేశాడు. మానవునికి స్వల్పమైన మనస్సాక్షి, విశిక్షణ జ్ఞానము లేదు కనుక ఎదటి వారిని విన్యాసంగా మాట్లాడుతాడు. విన్యాసంగాను ఎంతో ఘోరంగా మాట్లాడి అవమాన పాలు చేస్తాడు. అందుకని ఆనాడు యేసు ప్రభు పుట్టక మునుపు యేసేపు ఇన్ని రకాలుగా ఆలోచించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన కలిగెను అన్నాక మళ్ళీ ఆయన ఏమాత్రం కూడా ఆయన వెనక ఆడలేదు. ఆమెను స్వీకరించాడు. అనేక మందికి నా భార్య అని చెప్పాడు. చూడండి ఎంత గొప్ప సంఘటన, ఎంత గొప్ప సంఘటన, ఎంత గొప్ప సంఘటన. నిత్య రాజ్యానికి మనము వారసులు చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. వాస్తవంగా అయితే ఇదే ప్రసంగము నాకిచ్చే ఈ సమయంలో 20 ప్రసంగాలు చేయొచ్చు. ఎందుకంటే సమయలు దగ్గరికి వెళ్ళాలి, ప్రవచనం చూపించాలి, సమయలు దగ్గర నుంచి యెషయా దగ్గరికి రావాలి, యెషయా ప్రవచనం చూపించాలి, యెషయా దగ్గర నుంచి మత్తయి సువార్త దగ్గరికి రావాలి, ఈ మత్తయి సువార్త కాడ నుంచి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జన్మించింది చెప్పాలి. మరి వాస్తవానికి గర్భము ధరించింది క్రీస్తుకు పూర్వమే. ఆయన పుట్టిన తర్వాత క్రీస్తు శకము, అయితే గర్భము ధరించింది క్రీస్తుకి పూర్వమే గర్భము ధరించింది. అందుకని ఈ 12 మంది అపోస్తులను మీరు ఏమంటున్నారు నా గురించి ఈ ప్రజలు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఏమంటున్నాడంటే ప్రవక్తనియు దేవుని కుమారుడనియు అంటున్నారు అన్నాడు. మరి నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే క్రీస్తుకు పూర్వమే గర్భము ధరించింది మరియా. ప్రసవించిన తరువాత క్రీస్తు శకములోనికి వచ్చాడు. అందుకని ప్రవక్త అని కూడా పిలవవచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రవక్త అని కూడా పిలవచ్చు, దాంట్లో తప్పు లేదు. అయితే దేవుని కుమారుడు అని ఎందుకు అంటున్నాడు? అసలు ఇక్కడ ఏమన్నాడు? ఇమానుయేల్ అని పేరు పెడతారు అన్నాడు. కన్యక గర్భవతి అవును, ఆమెకు కుమారుడిని అనుగ్రహింపబడెను, ఆయనకు పేరు ఇమానుయేల్ అని పెడతారు. మరి ఎమ్మటే మళ్ళీ 2వ వచనంలోకి వచ్చేలేకే కింద భాగంలో ఏమంటున్నాడంటే యేసు అని పేరు పెట్టారు. 25లో యేసు అని పేరు పెట్టారు. అది కూడా చూద్దాం. ఆ రిఫరెన్స్ కూడా. ఆమె కుమారుని కని వరకు ఆమెను ఎరుగక ఉండెను. యేసేపు ఆమెను ఎరగలేదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే పేరు యేసు అని ఎందుకు పెట్టారు అని దీని భావాన్ని చెప్పుకుందాం. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. యేసు అను పేరు ఎందుకు పెట్టారు? మరి ఫస్ట్ ఇమానుయేలు అని పెట్టమన్నాడు, తర్వాత యేసు అని ఎందుకు పెట్టాడు? యేసేపు యెహోవా, యేసు యెహోవాని స్తుతించు. యెహోవా యేసు అక్షరం తండ్రి, స్తుతి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఏ పాట అయినను కూడా దేవుడైన యెహోవాని స్తుతిస్తున్నట్లే రాస్తున్నారు. ప్రార్థన కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే ఆయనకు చెల్లిస్తున్నాం. యేసు ప్రభు పేరట అడుగుతున్నాము తండ్రి, యేసుక్రీస్తు నామములో ఈ మనవులను ఆలకించు తండ్రి అంటున్నాం. ఎందుకని? నీ పేరు పెట్టబడిన నీ కుమారుడి వలన మాకు మోక్ష మార్గం ఉన్నది కనుక.
ఇక్కడ పేరు గురించి మాట్లాడుకొని ఉన్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము కూడా నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి అంటే మానవుడు ఎదుటి వాడిని విన్యాసంగాను ఆలోచిస్తాడు కనుక యేసేపు అలాగ మదన పడ్డప్పుడు ప్రభుదూత ఆయనతో మాట్లాడి ఆయనను హత్తుకొని ఆయనను మనశ్శాంతిని కలుగు చేసి అప్పుడు దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది కనుక ఆమె ధన్యురాలు అయ్యింది. మరి ఈ రోజుకి కూడా ఆర్సిఎం సంఘాల్లో చాలా మంది స్త్రీలు వివాహం చేసుకోకుండా ఉన్నారు, పవిత్రత పరిశుద్ధత కొరకు. అలాగే ఇశ్రాయేలీయుల ప్రజలు ఆనాడు క్రీస్తుకు పూర్వము మా గర్భమును పుట్టునేమో అని యెషయా ప్రవచన ప్రకారంగా అనేక మంది కన్యక పిల్లలు అలా ఉన్నారు, అనేక మంది కన్య పిల్లలు అలానే ఉన్నారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, కన్యక అనేది మనస్సులో ఉండాలి. మనస్సులో వేరొక పురుషుణ్ణి కోరుకొనకూడదు, వేరొక పురుషుణ్ణి ఆశించకూడదు. వేరొక పురుషునితో నీ కోరికలను నీ మనస్సులో ఊహించుకొనకూడదు. శరీరము కాదు, కన్యక అనేది మనస్సు. అలాగే శరీరము కూడా ఎంతో పవిత్రతగాను పరిశుద్ధతగాను ఉండాలి. నరుడు మానవుడికి రెండు పేర్లు, నరుడు కదండి, నరములో నుంచి జన్మించాడు గనుక డాక్టర్స్కి సైన్స్ చదివిన వారికి ఈ మాట అర్థమైంది. నరుడు అనేది నరములో నుంచి వచ్చాడు కనుక నరుడు. మానవుడు మరి అది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా నేను. మానవుడు వాస్తవానికి కుమారుడు అనుగ్రహింపబడెను, పుట్టెను. అసలు పుట్టింది ఎవరికి? అబ్రహాము ఇసాకుని కనెను, ఇసాకు యాకోబును కనెను, యాకోబు తన అన్నదమ్ములను కనెను అనేది పురుషుడు కంటాడు. స్త్రీ ప్రసవించింది, స్త్రీ అనేది ప్రసవించింది, పురుషుడు కంటాడు. దీని అర్థము భావము అది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, నరుడు నరములో నుంచి వచ్చాడు కనుక. అలాగే సైన్స్ ప్రకారంగా మానవుడు అందరికీ అర్థమైంది, దీనిని విడమర్చి చెప్పవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరికి అనుగ్రహింపబడ్డాడు? మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడు అది ఆ కుమారుడు ఇక్కడ ఉన్నాడు, ఆ కుమారుడు ఇక్కడ ఉన్నాడు. అందుకని ఆయన పేరు పెట్టారు. చెప్పుకున్నాం కదా ఇందాక, మరొకసారి చెప్తాను. యెహోవా, యేసు యెహోవా, స్తుతింపబడటానికి ఎవరిని? దేవుడైన యెహోవా కుమారుని ద్వారాగా. ఎవరు పాట రాసినా, మరొకసారి చెప్తాను, ఎవరు పాట రాసినా, ఎవరు ప్రార్థన చేసినా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనే ఆయన సన్నిధికి వెళతాం. అనగా మన మోక్ష మార్గము ఈయన ద్వారా. ఈయన్ని అందుకని జన్మింపచేసి రాజుగా నియమించాడు. ఈ రాజుగా నియమించడానికి నేను రెఫరెన్స్ ఇవ్వను, కానీ ఏమంటున్నారు? సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు గారు, మీ అంత నీతిమంతులు మీ కుమారులు కారు, వీరు లంచం తీసుకొని అన్యాయం చేస్తున్నారు కనుక మాకు లోకరీతిగా మాకొక రాజు కావాలి, కనుక మీరేం చేస్తారంటే దేవుని యొద్ద విజ్ఞాపన చేయండి. విజ్ఞాపన చేసినప్పుడు ఆయన పేరాపనను బట్టి రాజుని నియమించండి. సౌలుని నియమిస్తారు ఇశ్రాయేలీయుల మీద. అసలు దేవుడైన యెహోవాయే ఏమంటాడో తెలుసా అండి? దాని రిఫరెన్స్ నేను ఇవ్వను, తర్వాత చూస్తాను. ఏమంటాడంటే, నేనే రాజుగా ఉండాలి అని ఏమంటాడు? నన్నే వారు తోలనాడితిరి, నన్నే దూరం చేసేదిరి. అందుకని ఆ మాట నెరవేరాలి కనుక మీరు పరిశుద్ధ గ్రంథంలో సమూయేలుతో మాట్లాడిన మాటని చదివితే అక్కడ అండర్లైన్లో కూడా ఉంది.
నన్ను రాజుగా ఉండటానికి నా న్యాయమును వీరు అంగీకరించలేకపోయారు, వీరు చేసిన తప్పుని బట్టి. కనుక మళ్ళీ నేను రాజుని నియమించాలి అని. ఎవరిని నియమించాడు? సౌలును నియమించాడు. తర్వాత దావీదును నియమించాడు. ఆ తర్వాత దావీదు కుమారులను నియమించాడు. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్రము నుంచి వచ్చాడు కనుక యూదులకు రాజుగా జన్మించాడు. యూదులకు రాజుగా జన్మించాడు. అందుకని ఇక్కడ జ్ఞానులు ఏమంటాడు? యూదులకు రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగారు కదండి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నిత్య రాజ్యానికి వారసులను చేయటానికి యూదా గోత్రములో జన్మించాడు. యూదులందరూ కూడా మరి ఇశ్రాయేలీలే, క్రైస్తవులే, వారిని పరిపాలిస్తారు. యూదా గోత్రంలోనే జన్మించాడు. నిత్య రాజ్యానికి వారసత్వాన్ని నిన్ను నన్ను తీసుకెళ్తానికి, నిన్ను నన్ను క్రైస్తవుని చేస్తానికి ఆయన నియమింపబడ్డాడు. మరి నీవు ఎలా ఉంటున్నావు? ఎంతో మంది చెప్తారు, రకరకాలుగా బోధిస్తారు, కానీ నేను మటుకు పరిశుద్ధాత్మ మీదే ఆధారపడి ఉన్నాను కనుక ఈ మాటలు నావి కావు. మీరు దయచేసి మనసు పెట్టి ఆలోచించి, వాక్యమును వినేవారు మనసు పెట్టి ఆలోచించాల్సిందిగా కోరుతున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేషోబు భయపడిన సంగతి అంతా కూడా ఇదిగో ఈ నింద కూడా ఇక్కడ రాయబడింది. ఈ నింద కూడా ఇక్కడ రాయబడింది. అందుకని ఏమంటున్నాడంటే, మనం నిత్యము కూడా దేవుని మహాకృపను బట్టి దేవునిలో ఉండటానికి, దేవుని సింహాసనం దగ్గర ఉండటానికి, మన పాపము కొరకు, శాపము కొరకు ఆయన నరవతారిగా జన్మింపజేసి ఆయనను పవిత్రతగా పుట్టి, పవిత్రతగా పెరిగి, పవిత్రమైన జీవితాన్ని జీవించి, పవిత్రతగా ఆయన నీ కొరకు నా కొరకు బలియాగమయ్యాడు. ప్రత్యక్ష గుడారములో మచ్చలు లేనిది, దురదలు లేనిది, ఏమాత్రము కూడా ఎంతో ఆరోగ్యమైన గొర్రె పిల్లని, ఏ పాపము ఎరుగని మగ గొర్రె పిల్లని తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారములో పాప శాప విమోచనకు బలి అర్పిస్తారు. అదిగో ఆ పాప శాప విమోచన ఇదిగో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించడానికి జన్మించాడు. ఎవరి కొరకు? నీ శాపము కొరకు, నా శాపము కొరకు. ప్రియమైన వారులారా, ఆలోచించండి, గమనించండి. ఇప్పుడు క్రిస్టమస్ అనేది చాలా వరకు కూడా ఎలా ఉందంటే, ఈ మాట అంటున్నానని మీరు ఏమనుకోవద్దండి. ఇది వరకు మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, తెలియక రికార్డింగ్ డాన్స్లు ప్రతి పండగలకి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రతి చర్చిలో కూడా రికార్డింగ్ డాన్స్ అయిపోయింది. అల్లరికి నేను కర్తని కాను అంటున్నాడు. అల్లరికి నేను కర్తని కాను అంటున్నాడు. ఈ క్రైస్తవత్వం ఏమో అల్లరితనంతో కూడిపోతుంది. అందుకని ఏమంటున్నాడు? నిన్ను బట్టి కదా నా నామము అన్య జనుల మధ్యలో అవమాన పాలవుతుంది అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులు ఆనాడు డ్రామాలు, ఆనాడు నాటికలు లేవా? కొన్ని ఆ సువార్త రకంగా ప్రకటించారండి. ఈనాడు మరి ఘోరంగా ఉంటుంది. వాళ్ళు కూడా సంబరాలు చేస్తున్నారు. ఆ నరసరాపేటలో చూస్తే సంవత్సరానికి ఒకసారి భయంకరమైన సంబరాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి మనకి ఇంకా తేడా ఏముందండి చెప్పండి? వాళ్ళకి మనకి ఏమి తేడా లేకుండా అయిపోతుంది. పరిశుద్ధత ఈ అల్లరితో కూడిన ఆటపాటల్లో చేరినప్పుడు నీ పరిశుద్ధతని నువ్వు కోల్పోతున్నావు.
అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా, పాపుల మార్గాన్ని నిలవక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. మరి అల్లరితో కూడిన ఆటపాటల దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాలైన వాళ్ళు వస్తారు కనుక ఆనాడు పరిశుద్ధాత్మ వలన మొదటి కీర్తన మరి కీర్తనకారుడు దావీదు రాశాడు. మరి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మీకు కోపం వచ్చినా నేనేమీ చేయలేను, కానీ ఫోనుల్లో నన్ను ఏమైనా మీరు అడిగినా బాధ లేదు. కానీ మరి ఏ సంఘంలో చూడు, ఏ చర్చి దగ్గర చూడు, ఇదే గోలైంది. హృదయములో క్రిస్టమస్ ఉండాలి, కీడు చెయ్యని హృదయమై ఉండాలి. క్రిస్టమస్ కీడు చెయ్యని హృదయమై ఉండాలి. మారు మనస్సు, క్రిస్టమస్ మారు మనస్సు పొందాలి. స్తుతింపబడాలి. ఎవరు? దేవుడు నిన్ను బట్టి. క్రిస్టమస్ కీడు చేయని వాడు, మనస్సాక్షి కలిగిన వాడు, స్తుతించేవాడు. క్రిస్టమస్ పేరులో అర్థము, అక్షరానికి ఒక భావము ఉన్నది. ప్రియమైన వారులారా, ఆలోచించండి, కోపపడవద్దు, గమనించండి. నిత్య రాజ్యానికి నిన్ను నన్ను వారసులను చేయటానికి పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయన పవిత్రతగా జీవించి పరిశుద్ధముగా ఆయన ఈ భూమి మీద జీవించి ఆయన నీ కొరకు నా కొరకు బలియాగమై శాప పాప విమోచనను కలుగు చేసి నీ ప్రార్థన నా ప్రార్థన పరలోక రాజ్యము చేరటానికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో వెళుతున్నాము గనుక ఆ దేవదేవుడైన యెహోవా పేరులో ఉన్న అక్షరాన్ని ఈయనకు పెట్టి ఈయనలో ఉన్న స్తుతి అనేది పెట్టారు. చూడండి, లేయా ఏం కోరుకుంది? యూదా దగ్గరికి వచ్చినప్పుడు ఏం కోరుకుందండి? 4వ వాడిగా పుట్టినప్పుడు ఈసారైనను దేవదేవుడైన యెహోవాని స్తుతించేవాడుగా ఉండవలెను అని ఆమె ఏమంది? యూదా అను పేరు పెట్టింది. యూదా అను పేరు పెట్టింది. యూదా అను పేరు పెడితే ఎక్కడ చూడండి ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. యూదా అను పేరు పెట్టింది. యూదా అనగా ఇశ్రాయేలీయులకు వారసుడు. ఇశ్రాయేలీయులలో ఆయన గొప్ప వాడు. ఇశ్రాయేలీయుల్లో మరి యూదా ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాము గోత్రంలో నుండి, యాకోబు గర్భంలో నుండి, అబ్రహాము గోత్రంలో నుండి, అబ్రహాము ఆశీర్వాదములో నుండి వచ్చాడు. చూడండి 29 ఆదికాండము 35లో అంటాడు, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించువాడుగా ఉండవలెనని యూదా అను పేరు పెట్టాను. యూదా అను పేరు ఎప్పుడు? క్రీస్తుకు పూర్వమే, ప్రవక్తలు ప్రవశించక మునిపే ఈ యూదా గోత్రంలో పుట్టిన ప్రభు అయిన యేసు క్రీస్తు యూదా అను ఎందుకు పెట్టిందంటే యూదా గోత్రములో ప్రభువైన యేసు క్రీస్తు దేవుణ్ణి స్తుతించువాడు వస్తాడు, దేవుణ్ణి ఆరాధించువాడు వస్తాడు, మోక్ష మార్గము ఆయన వలన మనకు కలుగుద్ది అని ఆమె ఆనాడే పెట్టింది. మరి రూబేనుకి జ్యేష్ఠత్వము రావాలి. రూబేనుకి జ్యేష్ఠత్వము లేదు, తను చేసిన పొరపాటును బట్టి. అయితే జ్యేష్ఠత్వం దేవునిలో లెక్క ప్రకారం అయితే రూబేనుకి రావాల్సినది. మరి యూదాకి ఎందుకు ఇచ్చాడయ్యా అంటే యూదా దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడు కనుక, తల్లి సమర్పించుకుంది లేయా కనుక మొదటిది అది. రెండోది, ఈయన రూబేన్ గారు ఒక పొరపాటు చేశాడు కనుక ఆ పొరపాటును బట్టి జ్యేష్ఠత్వం ఈయనకి వచ్చింది. అందుకని యూదా గోత్రములో ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మించి ఆరాధించుటకు మనులను యోగ్యులను చేశాడు. పరిశుద్ధాత్మ వలన జన్మించాడు అంటానికి పరిశుద్ధాత్మతోనే ఉన్నాడు. ఈయన చూడండి,
స్వార్థ ప్రకటించేటప్పుడు బాప్టిసం తీసుకుంటానికి వెళ్ళినప్పుడు ఇతని మీద నా ప్రియ కుమారుడు, ఇతని వల్ల ఆనందిస్తున్నాను, ఇతని మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. అంతకుముందు స్వార్థ ప్రకటించాడు, కానీ ఆయన స్వస్థతలు చేయలేదు. ఎప్పుడు స్వస్థతలు చేశాడు? బాప్టిసం పొందాక స్వస్థతలు చేశాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు సర్వసత్యములోనికి నడిచినట్లుగా. మీరు పరిశుద్ధాత్ములై ఉన్నారు, పరిశుద్ధంగానే జీవిస్తున్నారు, కానీ ఇంకా పరిశుద్ధంగా జీవించాలి అంటే మళ్ళీ నేను వెళ్ళి మీకు ఆదరణకర్తని పంపిస్తాను. పరిశుద్ధాత్మ అబద్ధం ఆడితే ఒప్పుకోదండి. నా అనుభవం అది. అబద్ధం ఆడితే ఒప్పుకోదు, అమ్మటినే మాట్లాడతాడు. ఏదైనా సూపులో తేడా ఉంటే అమ్మటినే మాట్లాడతాడు. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు మనతో ఉండి, మనలో ఉండి నిన్ను నన్ను దేవుని స్తుతించుతూ ఆరాధించుతూ సాతాన్ని సిదగకొడుతూ ఆయనను స్తుతించటానికి ఆరాధించటానికి ఆయన నిన్ను నన్ను జీవింప చేయటానికి. ఈ జీవం కాదండి, పరలోక రాజ్యములో జీవము. ఆ జీవము కొరకు ఈయన జీవించి మనల్ని ఆ జీవాన్ని మనకి అనుగ్రహించుటకు కుమారుడైన యేసుక్రీస్తు జన్మించాడు ఈ భూమి మీద. ప్రియమైన వారులారా, మాటలు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎడల మనసు పెట్టి ఆలోచించండి, ధ్యానించండి. నిత్యము నిత్య రాజ్యానికి వారసుడు అగుట కొరకు నిన్ను పిలిచిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని చూస్తున్నాడు. దేవుని యొద్దకు మనము ఎలా వెళ్ళాలి? పవిత్రతగా, పరిశుద్ధతగా వెళ్ళాలి. ఈ భూమి మీద ఏమీ తీసుకొని వెళ్ళము, ఈ భూమి మీద అంతా ఇక్కడే ఇడిచి పెడతాము అని మనము గ్రహించాలి. ఇందిరాగాంధీ తీసుకెళ్ళలేదు, రాజీవ్ గాంధీ తీసుకెళ్ళలేదు, రాజులు సామంతులు తీసుకెళ్ళలేదు, టాటా కంపెనీ ఓనర్లు ఏమీ తీసుకొని వెళ్ళలేదు. అయితే మనకి నిత్యరాజ్యానికి వారసులు చేయుటకు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపచేసి ఆయన పవిత్రతగా జన్మించి, పవిత్రతగా జీవించి, పవిత్రతగా మరణించి, నీ పాపము నా పాపమని పవిత్రమైన రక్తముతో పవిత్రపరిచి నిన్ను నన్ను ఆయన వారసులుగా చేశాడు. కనుక ఆ వారసత్వంలో స్థిరముగా ఉండాలని ప్రభు అయిన యేసు నామములో మిమ్మలను ప్రయాసపడుతూ బతిమలాడుతున్నాను. ఆలోచించమని ప్రభు అయిన యేసు నామములో ఈ వాక్యము దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా, ఈ వాక్యము నా తండ్రి ప్రతి తండ్రియు ప్రతి తల్లియు అయా ప్రతి యవనస్తుడును యవనురాలును మనస్సు పెట్టి ఆలోచించి అడిగి నిన్ను పరిశుద్ధాత్మను పొందుకునే భాగ్యాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రికి తల్లికి సహాయం చేయమని, వారు పవిత్రతగా జీవించి నీ రాజ్యానికి వారసులు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.